హే గాయ్స్ వెల్కమ్ టు మూవీస్ బుక్స్ అండ్ కాఫీ. సో ఇది అఖండ మూవీ బ్రేక్ డౌన్, అఖండ 1. ఓకే, సో చిన్నప్పటి నుండి మంచి మంచి మూవీస్ చూస్తూ పెరిగా ఆలోచించే ఏజ్ వచ్చాక కొంతమంది కొన్ని వివాదాల్లో రూమర్స్ వల్ల కొంతమంది మూవీస్ చూడటం మానేసా. అంటే టోటల్గా కాదు, కొంచెం తగ్గించా అనాలి. బట్ యా, ఐ నో అవి మూవీస్, మనం ఆ హీరోని అభిమానించాల్సిన అవసరం లేదు ఆ మూవీస్ని చూడటానికి, ఇష్టపడటానికి. అండ్ ఆల్సో పేర్లోనే ఉన్నాయి అవి రూమర్స్ అని. సో నిజమో కాదో మనకు తెలియదు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని రీజన్స్తో కొంతమంది చూడటం తగ్గించాను. సో అందులో బాలకృష్ణ గారి ఫిల్మ్స్ కూడా ఉన్నాయి అండ్ ఇంకా కొంతమంది హీరోస్వి. సో మొన్న కొన్ని డేస్ కొంచెం సాడ్ డిప్రెస్డ్ మూమెంట్స్లో ఉన్నప్పుడు బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ కానీ కొన్ని ఇంటర్వ్యూస్ చూసాను. అంటే యాక్చువల్లీ ఫస్ట్ అఖండ మూవీ అంటే ఇదివరకే చూసాను రిలీజ్ అయినప్పుడే 2021లో. అది చూసి అంటే ఇప్పుడు మళ్ళీ చూసి దాని తర్వాత అన్స్టాపబుల్ ఇంటర్వ్యూస్ చూసా. అందులో ఆయన ఎనర్జీ, ఆయన కిక్, ఆ సాడ్ మూమెంట్స్లో నాకు ఎనర్జీ ఇచ్చింది ఆ బిహేవియర్. నా డిప్రెస్డ్ మూమెంట్స్లో రాజేంద్ర ప్రసాద్ గారి మూవీస్ నాకు సేమ్ కిక్ ఇచ్చేవి, అలానే ఎనర్జీ ఇచ్చేవి. అప్పటి నుండి ఆయన గురువుగారు అయ్యారు. సో మొన్న ఆ మూమెంట్స్లో సేమ్ ఎనర్జీని ఇచ్చారు నాకు బాలకృష్ణ గారు. అలానే అఖండ మూవీ ఆ టైంలో. సో ఫస్ట్ టైం నా లైఫ్లో 3 days రిపీటెడ్గా ఆ మూవీనే చూస్తూ ఉన్నా. ఇప్పటివరకు ఏ మూవీ కూడా నేను అలా చూడలా. అదేంటో పిచ్చి పట్టినట్టు క్రేజీగా ఆ 3 daysలో ఫస్ట్ 2 days 4 times, థర్డ్ డే 1 time చూసా. ఇంట్లో వాళ్ళు నాకేమైంది అనుకున్నారేమో కానీ. సో యాక్చువల్లీ కొత్తగా అప్పుడే రిలీజ్ అయిన మూవీస్ నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప అవి ఎంత బాగున్నా కూడా ఎంత హిట్ అయినా చూడను. మా మమ్మీకి దీని సూపర్ ఆపోజిట్. మా మమ్మీ తను కొత్తవైతే చాలా చూసేస్తారు. సో అలా అప్పుడు అఖండ మూవీ అమ్మకి పెట్టి చూపించా ఓటీటీలో రిలీజ్ అయ్యాక. నేను ముందు చూడాలనుకోలేదు, బట్ ఇలా ఫోన్లో ఒక లుక్, టీవీ ఒక లుక్ అలా ఇస్తా అలా చూసా. అప్పుడు నచ్చింది, బాగుంది మూవీ అనుకున్నా. ఇంకా మూవీ చూశాను, ఓకే అనుకున్నా, అంతే బాగుంది. సో కానీ చెప్పా కదా, అక్టోబర్లో ఆ సాడ్గా ఉన్న టైం పీరియడ్లో మాత్రం ఏదో కిక్ ఇచ్చింది మూవీ నాకు. సో హియర్ ఐ యామ్ బ్రేకింగ్ డౌన్ ద మూవీ. స్పాయిలర్స్ ఉంటాయి, సో చూసుకోండి. ఆల్సో నాకు కంటెంట్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. నార్మల్గా నేను బ్రేక్ డౌన్ చేసే వీడియోస్లో వేరే ఉంటాయి, బట్ ఈ మూవీలో అంటే కొన్ని థింగ్స్ డామినేట్ చేయడం వల్ల మార్చి పెడుతున్నా. అంటే ఇంకా వేరే వాటికి కూడా ఇక నుండి ఎలా మ్యాచ్ అయ్యేదాన్ని మూవీకి దానికి తగ్గట్టు మారుస్తాను. సో ఈ వీడియోలో ఫస్ట్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద మూవీలో 2 parts ఉంటాయి, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ 2. ఆన్ స్క్రీన్ దగ్గరకు వస్తే స్టోరీ అండ్ నెరేటివ్ స్ట్రక్చర్, 2 క్యారెక్టర్ అనాలిసిస్ డెవలప్మెంట్, 3 స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్. ఇక ఆఫ్ స్క్రీన్ దగ్గరకు వస్తే డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ, విజువల్స్, ఎడిటింగ్ అన్నీ కలిపి ఒకే దాంట్లో, పేసింగ్ అన్నీ కలిపి ఒకే దాంట్లో. నెక్స్ట్ సౌండ్ స్కోర్, 3 యాక్టర్స్, 4 ఎనీ మెసేజ్ కానీ థీమ్ కానీ ఉందా, 5 ఒపీనియన్స్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ అఖండ 2 గురించి. ఆల్సో నెక్స్ట్ ఫైనల్ వాట్స్. సో లేట్ చేయకుండా బ్రేక్ డౌన్ ఆఫ్ ద మూవీకి వెళ్ళిపోదాం, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. సో ఆన్ స్క్రీన్లో స్టోరీ అండ్ నెరేటివ్ స్ట్రక్చర్, ఇది కూడా 3 act స్ట్రక్చర్. అంటే సెటప్, కాన్ఫ్రంటేషన్ అండ్ రెజల్యూషన్. అంటే మూవీ తీసుకుంటే ఇలా పలానా ఆ క్రిమినల్ స్టార్టింగ్ చెడు పనులు స్టార్ట్ చేసి కొంచెం కొంచెంగా ఘోరాతి ఘోరాల్లోకి దిగి ఆఖరికి మరి ఆ తర్వాత ఇండియాని వాళ్ళని ఏం చేద్దాం అనుకునే ప్లాన్స్లో ఉంటాడో ఏమో, ఆ తర్వాత చూద్దాం, అది అక్కడి వరకు ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి. సో స్టార్ట్ చేసినప్పుడు ఒక సాధువుని మర్డర్ చేస్తాడు. అక్కడ ఆయన చనిపోయే ముందు ఆఖరి మాటలు, విధికి విధాతకి సవాలు విసురకు, అవి తిరిగి ఇచ్చే సమాధానాలు తట్టుకోలేవు, సంథింగ్ ఉంటుంది. ఎండ్ డైలాగు సంథింగ్ అది తేడా ఉంటుంది మేబీ. ఇది సెటప్. సో దీనికి కాన్ఫ్రంటేషన్, ఈ 2 ట్విన్స్ అఖండ అండ్ మురళి, వాళ్ళు శివుడి ఆజ్ఞతో అంశతో పుట్టారు. ఎందుకంటే వీడికి సమాధానం చెప్పడానికి. సో వీళ్ళిద్దరూ ఈ విలన్ గార్డ్ చేసే పనులకి ఎలా బుద్ధి చెప్పి శుభం ఇచ్చారో అదే రెజల్యూషన్. ఇది స్టోరీ అండ్ నెరేటివ్ స్ట్రక్చర్ సింపుల్గా. నెంబర్ 2 క్యారెక్టర్ అనాలిసిస్ డెవలప్మెంట్. ఇక్కడ ఫస్ట్ నాకు ఈ మూవీలో నచ్చిన 4 characters గురించి మాట్లాడాలి. అంటే చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి, మంచిగా యాక్ట్ చేశారు అందరూ, బట్ నాకు 4 ముఖ్యంగా మెయిన్గా తీసుకుంటున్నాను నేను. నాట్ ఇన్ ఆర్డర్, అంటే ఇష్టం, నాట్ ఇన్ ఆర్డర్. సో అఖండ, శరణ్య, మురళీకృష్ణ అండ్ పద్మావతి. ఫస్ట్ తక్కువ టైం ఉన్న రోల్స్ గురించి తీసుకుంటే హీరోయిన్ అండ్ పూర్ణ గారి క్యారెక్టర్.
ఒక రోల్ని ఇష్టపడాలి అంటే వాళ్ళు మూవీ మొత్తం ఉండక్కర్లేదు, మూవీ మొత్తం రోల్ ఉన్నా ఆ క్యారెక్టర్ మనకు నచ్చాలని లేదు. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అలాంటి క్యారెక్టర్స్ చెప్పడానికి. హీరోయిన్ క్యారెక్టర్ అలాంటిదే శరణ్య. స్టార్టింగ్ నుండి తన క్యారెక్టర్ ఎండ్ వరకు చూసుకుంటే డైనమిక్ యంగ్ లేడీ. ఉత్తి డైనమిక్కే కాకుండా బ్యాక్ స్టోరీ లైన్లో చెప్తారు తను ఎంత కష్టపడి కలెక్టర్ అయిందో. సెకండ్, తను డైరెక్ట్గా పోలీస్ని చెక్ చేసే టైం. థర్డ్, హీరోకి ప్రపోజ్ చేయడం. ఫోర్త్, మురళి క్యారెక్టర్ బేసిక్గా మంచోడు, ఫైట్స్ అవి వద్దు అనే టైప్. తప్పదు అంటే ఇంకంతే బుల్డోజర్లా మీద పడిపోతాడు. బట్ కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది మెయిన్ క్యారెక్టర్ ట్రైట్స్. ఫైట్స్ అంటే నచ్చవు. సో ఎందుకంటే ఎంతో ప్రాణ నష్టం వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఆఫీసర్ వచ్చి చాలామంది చనిపోయారు ఇంకా చనిపోవాలా అని అన్నప్పుడు అది డీప్ ఎమోషనల్ పర్సన్కి అర్థమవుతుంది ఎంత గట్టిగా తగులుతుందో ఆ మాట వినగానే. సో ఇమీడియట్గా మురళి క్యారెక్టర్ రెస్పాన్స్, ఆయన రియాక్షన్ చూస్తేనే అర్థమవుతుంది తను సైలెంట్ అయిపోతాడు. సో అరెస్ట్ అన్నప్పుడు మురళి సైలెంట్గా, మిగతా ఎవ్వరు కూడా కనీసం నోరు తెరవని టైంలో పదవి వల్ల ఉన్న అధికారం, కాన్ఫిడెన్స్ అనే కాకుండా వైఫ్ కూడా తీసేసి, తన వైఫ్ అనే కాదు తన క్యారెక్టరే అంతా, తను అనుకున్న వాళ్ళ కోసం ఎవరికైనా బెట్ తను అభిమానించే ఒక ఉద్యోగికి కూడా అలానే రియాక్ట్ అవుతుంది తన క్యారెక్టర్ అది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చేస్ సీన్. అంతమంది ఏంటో మరి ఉన్మాద సైకోళ్ళ అందరినీ తనకి హెల్ప్ చేసే వాళ్ళని చంపేసే టైంలో ఒక్కతే అయ్యి కూడా తన బేబీ కోసం అంత ఫైట్ చేస్తుంది. అమ్మ ప్రేమ కదా. రియల్లీ చాలా మంచి క్యారెక్టర్ శరణ్యది. నెక్స్ట్ పద్మావతి. తిను కూడా డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెనే. అలాంటి వెధవల దగ్గర అందరూ భయపడో కొంతమంది, డబ్బు కోసము కొంతమంది, ఎవరు చేయని డేర్ చేసి తను రీసెర్చ్ చేసి ఇయర్స్ అది కూడా అన్ని నిజాలు బయటపెట్టారు. యాక్చువల్లీ ఆ నిజాలన్నీ బయటికి రావడం కారణం తినే అనొచ్చు. డైర్ చేసి వెళ్ళింది కాబట్టి. పైన ఉన్న వాళ్ళు ఏదైనా చెప్తారు, తిని వెళ్ళింది కదా. సో ఫైనల్గా అది మరీ దారుణమైన ఘటన తన క్యారెక్టర్కి. తను రియల్లీ బ్రేవ్, డేరింగ్. ఇంకో మంచి క్యారెక్టర్ మూవీలో అది చాలా దారుణమైన ఘటన అన్నా కదా, దాన్ని తర్వాత మాట్లాడదాం స్టోరీ దగ్గర. నెక్స్ట్ మురళీకృష్ణ. మంచి పర్సన్, మనసున్న పర్సన్, మనిషి అనిపించుకోవడానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. తక్కువ చెప్పా అని తక్కువ రోల్ అయినట్టు కాదు. పైన చెప్పినట్టు కొన్ని వాటికి పేజీలు డైలాగులు అవసరం లేదు. జస్ట్ సింగిల్ లైన్ సరిపోతుంది సమ్టైమ్స్. ఇదే ఇక్కడ ఎగ్జాంపుల్. నౌ టైటిల్ రోల్ అఖండ. భారీ నేమ్, మీనింగ్ శాశ్వతం, అన్డిస్ట్రక్టబుల్ అంటే నాశనం చేయలేనిది, ఇలా చాలా ఉన్నాయి. ఈ రెండు క్యారెక్టర్స్ అంటే ట్విన్స్. శివుడి ఆశీస్సులతో ఆయన అనుగ్రహంతో పుట్టిన వాళ్ళిద్దరూ. ఒకరు ప్రకృతి, ఇంకొకరు ప్రళయం. ఈ అఖండ క్యారెక్టర్, ఆయన నాలెడ్జ్, ఆయన పంచ్లు మొత్తంగా ఆయనే సెకండ్ హాఫ్లో వచ్చి మొత్తం మూవీని, అందరి క్యారెక్టర్స్ అసలు టోటల్ మూవీని డామినేట్ చేసేసి పేరుకి తగ్గ క్యారెక్టర్. కింద చూద్దాం స్టోరీ దగ్గర కొన్ని మ్యాటర్స్. నెంబర్ 3, స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్. నార్మల్గా మనం కథని హీరోగా చూసేవాళ్ళం. తర్వాత కథలే అంటే మనం అంటే పాత జనరేషన్స్లే. తర్వాత కథ లేని హీరోని మూవీస్ని చూసాం. ఇంకొన్ని హీరోకి మంచి ఎలివేషన్ సీన్స్ అలా అయితే స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో అంటే వాళ్ళ దగ్గర కథ ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకునేది హీరో గురించి. ఆర్ ఇంకొన్ని అక్కడక్కడ పెడుతూ ఉంటారు ఎలివేషన్స్ మూవీలో. కానీ ఈ సినిమా అంతా అంటే అఖండ క్యారెక్టర్ వచ్చిన దగ్గర నుండి కూడా బేవత్సం. ఎలివేషన్ సీన్స్ నిమిషానికి ఎలివేషన్ సీన్స్. ఎక్కడైనా 1, 2, 3 అలా ఉంటాయి. ఇక్కడ ఏంటో నాకు నిమిషానికి అలాగే అనిపించే. పోనీ కొన్ని సీన్స్ బాగా పండొచ్చు, కొన్ని పోవచ్చు అంటే సరిగ్గా లేక. బట్ ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అఖండ ఉన్నది బ్లాస్టే. ఎక్కడైనా బలమైన విలన్స్ ఉంటే చాలా బాగుంటుంది. బట్ అసలు ఈ విలన్ బలమో కాదో, అసలు బలమే లేదో తెలియదు, కానీ అఖండ ముందు ఎవరు నిలవలేరు అన్నట్టు ఉంటుంది. నిజంగా క్యారెక్టర్ చాలా డామినేట్ చేసేసింది, చాలా బాగుంటుంది. నార్మల్గా దీని మీద బ్రేక్ డౌన్ రాసేదాన్నో లేదో, కానీ ఆ డిప్రెసివ్ టైంలో ఇలా మూవీని ఎందుకు పెట్టానో తెలియదు నాకే. అంటే అలాంటి మూడ్లో నాకు కొంచెం క్రేజీ అంటే ఇది క్రేజీ అని అనట్లే, నార్మల్గా ఎప్పుడు చూడని టైప్ మూవీస్ చూస్తూ ఉంటా. లైక్ ఈ జాతి రత్నాలు, ఇంకోటి ఈ టైప్ మూవీస్ నేను మామూలుగా చూడను అనమాట. సో ఆ టైంలో అలాంటివి చూస్తూ ఉంటా, తిక్కవే. కొంచెం రొమాన్స్ కూడా నాకు లిటిల్గా కావాలి, మరీ ఎక్కువ అసలు చిటికడు. సో బహుశా నాకు తెలిసి అఖండ మూవీ అప్పుడు చూసినప్పుడు ఆ తర్వాత రెండోసారి చూడలేదు. అండ్ హీరోయిన్ల మధ్య సీన్స్ కోసం పెట్టుంటా నాకు తెలిసి. సో అయితే వరుస పెట్టి ఇలా చూడడం జరిగింది.
అందించిన కిక్ ఈ మూవీ. అలానే ఏదైనా నేను రాసేదాన్ని చిన్న మినిట్స్ లాంగ్ అయినా పెద్ద 3 hours మూవీ అయినా రిపీటెడ్గా చూస్తూ ఉంటా. నార్మల్గా ఏదైనా వీడియో చేద్దాం అనుకుంటే దాని మీద చాలాసార్లు చూస్తా. ఇది ఇది చూసాక దీనికోసం చేస్తున్నా. ఇది జస్ట్ ఇట్స్ ఎ కిక్. ఆ మూడ్ నుండి బయటకు తెచ్చి ఆ మూడ్ కోసం అన్నిసార్లు రిపీటెడ్గా చూసి ఎంజాయ్ చేశా. సూపర్ అసలు మూవీ మైండ్ బ్లోయింగ్. అలా నీ నచ్చని సీన్స్ ఉన్నాయి కానీ మూవీకి రిలేటెడ్ కాదు. అంటే బ్యాడ్ డైరెక్షన్, బ్యాడ్ స్క్రీన్ ప్లే అని కాదు. మూవీ బెస్ట్, అది సీన్ కూడా యాక్చువల్లీ బెస్ట్ సీన్. జస్ట్ మూవీలో రిలేటెడ్ క్యారెక్టర్స్కి, అంటే ఇప్పుడు సపోజ్ విలన్ హీరోని కొట్టాడు అనుకోండి, మనకు అది నచ్చదు. సో అలాంటి టైప్ సీన్స్ గురించి అనమాట నేను మాట్లాడేది. అదేంటంటే పూర్ణ గారు, ఇందాక చెప్పాను కదా ఘటన అని, ఒక పూర్ణ గారి క్యారెక్టర్ రిలేటెడ్. సో ఆ క్రూరాతి క్రూరమైన సీన్, బట్ అంతేలే, అంత క్రూరంగా ఉంది కాబట్టే మనం అంత బాగా కనెక్ట్ అవుతాం కాబట్టే అంత పండింది. అండ్ ఏదో అనుకుంటాం కానీ అమ్మాయిల మీద ఇలాంటివి ఎప్పటి నుండో అట్లీస్ట్ నియర్లీ దగ్గర 2008-9 మేబీ అంతకు నుండి ఉండొచ్చేమో తెలియదు. అప్పటి నుండి అయితే పక్కా ఇలాంటివి ఎన్నో ఇంతకన్నా దారుణాలు చూస్తున్నాం. సో ఇంకా ఎన్నో జరుగుతాయి. బేసికల్లీ ఇప్పుడు వరల్డ్ అలా ఉంది. సో ఓకే, ఇంకా డైలాగ్స్, స్టోరీకి, ఆ క్యారెక్టర్స్కి, ముఖ్యంగా అఖండ క్యారెక్టర్కి మంచి ప్లస్. నౌ ఆఫ్ స్క్రీన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. 8 minutes రికార్డ్ చేశాక బాబాయ్ ఇది ఇప్పుడే 8 minutes అయింది, ఇదేదో 30 minutes వీడియోలా ఎలా ఉందని అనుకున్నా, ఎంత అవుతుందో తెలియదు. సో ఇందులో ఫస్ట్ డైరెక్షన్ అండ్ అదర్ టెక్నికల్ అందరివి కలిపేసి మిక్సీలో వేస్తాను, చెత్త కొట్టేసాం. సో ఆల్రెడీ స్టోరీ దాంట్లో చూసాం. డైరెక్షన్ బోయా గారు గేవ్ హిస్ బెస్ట్. స్టోరీని స్క్రీన్ మీద ప్లే చేయడంలో ఈ మూవీలో ఎంతోమంది పాత్రలు, యాక్చువల్లీ ప్రతి మూవీకి అందరూ కలిసి అందరూ బెస్ట్ ఇచ్చి తమ ప్రాణం పెడితేనే బెస్ట్ అవుతుంది. ఒక్కోసారి ఫ్లాప్ అవ్వచ్చు ఎంత ప్రాణం పెట్టినా, బట్ హిట్ ఫ్లాప్ అనేది వదిలేస్తే అందరూ కష్టపడితేనే ఎడిటర్స్, పేసింగ్, సినిమాటోగ్రఫీ, విజువల్స్, అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్, క్రూ డిపార్ట్మెంట్ అందరూ కూడా ద బెస్ట్ ఇచ్చారు. ద బెస్ట్ అప్పుడే కనిపిస్తుంది మనకి, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా. నెంబర్ 2 మ్యూజిక్ సినిమా ఆర్ ఎనీ మీడియాకి, అంటే నార్మల్ మ్యూజిక్ తీసేద్దాం, సినిమా ఆర్ ఎనీ మీడియాకి ప్రాణమో హాటో ఏదో ఒకటి, బట్ దీని క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంపాక్ట్ సీన్కి. అదే మ్యూజిక్ తమన్ గారు బాబోయ్ సింప్లీ సూపర్, అదిరిపోయింది అని అనాలి. మ్యూజిక్ ఒక మంచి మ్యూజిక్ అసలు సీన్ని అలా ఎలివేట్ చేస్తుంది. మంచిదైతేనే సరిపోదండి, ఆ మ్యూజిక్ సీన్కి మ్యాచ్ అయ్యేలా ఉండాలి. ఇప్పుడు సపోజ్ అమృతంలో ఉంటుంది కదా అని ఒక మంచి ఫ్లూట్ మ్యూజిక్, ఒక రాగమో ఫైట్స్కి పెడతామా, సో మ్యాచ్ కూడా అవ్వాలి. దానికి తమన్ గారు 100కి 1000% ఇచ్చారు. నేను ఈ మూవీ ఇలా రిపీటెడ్గా చూసి బాలకృష్ణ గారి ఇంటర్వ్యూస్ అలా చూసినప్పుడే సక్సెస్ మీట్ అవి చూసా. అందులో మీమ్స్ వేస్తారు, మాట్లాడారు తమన్ గారి వల్ల వాళ్ళ థియేటర్స్లో సౌండ్ బాక్సులు పగిలిపోయాయని. అది నిజమో కాదో అంటే సరదాగా అన్నారో నాకు తెలియదు, కానీ అది నిజం అనేలానే ఉంది ఈ మూవీలో తమన్ గారి మ్యూజిక్. ఒకటి అంటారు, ఒక డైరెక్టర్ గొప్పతనం తెలియాలి అంటే సీన్ మ్యూజిక్ లేకుండా టోటల్ మ్యూట్లో చూడాలి అని. అప్పుడు కూడా ఆ సీన్ నీకు బోర్ కొట్టుకున్న చూస్తే ఎంగేజింగ్, అట్లాగే డెఫినెట్లీ ఆ డైరెక్టర్ ఆ సీన్ని గ్రేట్గా తీశాడు అని. మ్యూజిక్ ఇంపార్టెన్స్ అది దేనికైనా కూడా. అలా తీసారో లేదో నేను మ్యూట్లో చూడలేదు, కానీ అంటే ఇదివరకు రాజమౌళి గారి మూవీ చూసాను అనమాట, సో ఇది చూడలేదు. సో మ్యూజిక్ లేకుండా ఆ సీన్ గొప్పతనం ఉంటుందో లేదో తెలీదు, కానీ డెఫినెట్లీ మ్యూజిక్ చాలా గొప్పతనం ఇచ్చింది. రియల్లీ నాకు చాలా నచ్చింది. అఫ్కోర్స్ స్క్రీన్ ప్లేని తక్కువ చేయట్లేదు, మంచి స్క్రీన్ ప్లే లేకపోతే అంత మ్యూజిక్ ఉన్న వేస్ట్, కానీ మంచి సీన్ని గొప్ప సీన్గా మార్చే కెపాసిటీ మ్యూజిక్కి ఉంటుంది. ఇంకా సాంగ్స్ అంటారా, సాంగ్స్లో కొన్ని బాగున్నాయి, అంటే ఎస్పెషలీ అఖండ రిలేటెడ్ సాంగ్స్ బాగున్నాయి, మిగతావి కొన్ని ఓకే, కొన్ని యావరేజ్. నెంబర్ 3 యాక్టర్స్. మ్యూజిక్, స్క్రీన్ ప్లే ఎంత వర్స్ట్గా ఉన్న యాక్టర్స్, అంటే వాళ్ళు నిజంగా యాక్టర్స్ అయినప్పుడు భలే చేస్తారు. కొన్ని వాటిలో నాకు గొప్ప యాక్టర్స్ని చూస్తే అలానే అనిపిస్తుంది, అబ్బా వీళ్ళకి కానీ మంచి ప్రొడక్షన్ టీమ్ పడి ఉంటే, మంచి ప్రొడ్యూసర్ దొరుకుంటే, మంచి మ్యూజిక్, మంచి విజువల్స్తో ఇలా ఎన్నో పడేవి, ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు ఆయన అని. ఇట్లా సినిమాకి ప్రాణం సంగీతం అయితే పాత్రలకు ప్రాణం పోసేది నటులు. మంచి యాక్టర్స్ అందరూ బాగా చేస్తారు. కొద్ది గొప్ప వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అండ్ టాలెంట్స్తో గొప్ప వాళ్ళు అయితే గొప్పగా, తక్కువ అయితే తక్కువ అట్లా చేశారు, అందరూ గుడ్. ఇంకా బాలకృష్ణ గారు యాక్టింగ్, ఆయన ఎంత మంచి యాక్టరో మనందరికీ తెలుసు. కొన్ని రోల్స్ భలే చేస్తారు పర్ఫెక్ట్గా, అంటే ఒక్కో యాక్టర్ ఒక్కో రోల్ని బాగా చేస్తారు. అట్లాగే అఖండ రోల్ని ఆయన పర్ఫెక్ట్గా చేశారని నా ఫీలింగ్.
చాలా బాగుంటాయి. ఎక్స్ప్రెషన్స్ కానీ అది కానీ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి చేశారు డెఫినెట్లీ. నెంబర్ 4 మెసేజ్. నేర్చుకోవాల్సిన మంచి. అది ప్రకృతిని మనిషి ఫెయిల్ చేసినప్పుడు ప్రళయం వస్తుంది తన పని చేయడానికి. అంటే లిటరలీ అదే అది తీసుకోవచ్చు. అండ్ ఇంకో మీనింగ్ ఏంటంటే చెడు పెరిగినప్పుడు అనే మీనింగ్ కూడా అనుకోవచ్చు. లైక్ కల్కి చెడుకి ఇంకా అంతం లేదు అనుకున్న టైంలో వాళ్ళు వచ్చి మొత్తం ముగిస్తారు అన్నది అని అనుకోవచ్చు. నెంబర్ 4 ఒపీనియన్ అండ్ అబౌట్ ఎవ్రీథింగ్. అండ్ అఖండ 2 గురించి నెంబర్ 5 అఖండ మూవీ అయితే వన్ ఆఫ్ ద కైండ్ అని నేను అంటాను. ఇంకా నా ఫేవరెట్ సీన్ అయితే మేబీ ఆ ఇంటెన్స్ చేసే సీన్ తర్వాత అనుకుంటే బాగా కనెక్ట్ అవ్వడం వల్ల, లేకపోతే మేబీ కనెక్ట్ అవ్వడం వల్ల డెఫినెట్లీ ఉంటుంది. వాళ్ళందరూ ఆ పాపని చంపేయాలని చెప్పి చంపేయండ్రా దాన్ని అని చెప్పి ఆ డైలాగులు అందరూ ఒకేసారి వెళ్తే చంపేయాలనే థాట్తో, కానీ అఖండ మాత్రం దానికి ఆపోజిట్, ఫుల్ ఆపోజిట్గా అసలు అవేం పట్టించుకోకుండా ఆయుష్మాన్ భవ అని అంటారు కదా, అది గూస్ బంప్స్ సీన్స్. నాకైతే అది గూస్ బంప్స్. నా ఫేవరెట్ సీన్ అది. అంటే వీళ్ళందరూ తన చావుని కోరుకుంటున్న, యాక్చువల్లీ చావు కోసమే వెళ్తుంటే చంపడానికని, అఖండ మాత్రం ఆయుష్మాన్ భవ అంటారు కదా, సూపర్ అసలు. ఇంకా 2 దగ్గరికి వస్తే ప్రజ్ఞ గారు లేరంటే ఎందుకన్నా తెలియదు, కానీ నాకైతే ఆ న్యూస్ తెలిసినప్పుడు డిసప్పాయింట్ అయ్యా. అంటే ఉన్నాళ్ళో తెలియదు, ఆ క్యారెక్టర్కి ఒక వాల్యూ ఉంది. అంటే తను పెద్ద రోల్ అయిండకపోవచ్చు, బట్ చూసిన వాళ్ళు అభిమానించారు, ఆ క్యారెక్టర్ని ఇష్టపడతారు. ఆఫ్కోర్స్ అలాగే ఉంటుంది తన క్యారెక్టర్. సో తీసేయడం అనేది డెఫినెట్లీ కొంచెం మైనసే. అంటే దండేసి పాపం అటుకి ఎక్కించేసారేమో తెలియదు. అండ్ ఇంకోటి టీజర్లో ఆ విలన్ ఐస్ చూసి అప్పుడు అన్న మా మమ్మీ వాళ్ళతో, అమ్మ ఐస్ భలే ఉన్నాయి, విఎఫ్ఎక్స్తో చేశారు లేకపోతే ఏం చేశారు కానీ బాగా మెస్మరైజింగ్గా ఉన్నాయి, ఆ విలనే పర్ఫెక్ట్గా ఉన్నాయి అది ఇది అని. అది ఆడియో లాంచ్ అంటే సాంగ్ లాంచ్లో అది వీడియో చూడలేదు నేను, థంబ్నెయిల్ చూసినప్పుడు ఆది గారు కనిపించారు. సో అప్పుడు స్ట్రైక్ అయింది, వావ్ ఆది గారు ఐస్ అని. వైశాలి మూవీ నుండి తెలుసు కదా ఆది గారు ఐస్. సో ఇంకా మూవీ రివ్యూ అంటే మూవీ చూడలేదు అండ్ రివ్యూ కూడా చూడలేదు అఖండ 2. సో అంటే నాకు నచ్చదు రివ్యూస్ చూడడం, యాక్చువల్లీ రివ్యూ ఎప్పుడు చూడ నచ్చదు. సో ఎలా ఉందో బాగుందని అనుకుంటున్నా. నేను చూసిన చిన్న లైన్స్ అయితే బాగున్నట్టే ఉన్నాయి, ఏమో మరి బాగుంటుందని అనుకుంటున్నాను. నెంబర్ 5 ఫైనల్ వర్డ్స్. సో ఇది గైస్ అఖండ మూవీ మీద బ్రేక్ డౌన్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీకు కావాల్సినది కమెంట్ చేస్తే నేను నా 100 థాట్స్ ఉన్న బ్రెయిన్లో ఉండి పేపర్ మీద ఒకటి పెట్టినట్టు అలా ఎప్పటికో రాజమౌళి గారి ఫిలిం లాగా చేస్తా. సబ్స్క్రైబ్ ఫర్ సీ ఆల్ సూన్. సైనింగ్ ఆఫ్ మీ ఎంబీసీ. బై ద వే రాజమౌళి గారి ఫిలిం అంటే అంత గొప్పగా అని కాదండి, నాకు అంత సీన్ లేదు. నేను మాట్లాడేది అన్ని ఇయర్స్ తీసుకుంటా అని, అంటే నా ఉద్దేశం ఎన్నో చేయాలని అని ఉంటుంది, బట్ ఎప్పటికో చేస్తాను అదనమాట. అంటే ఆయన చేయట్లేదని కాదు బాబోయ్, నేను కాంట్రవర్సీ, నేను సెలబ్రిటీని కాదు కాంట్రవర్సీలో ఇరుక్కోవడానికి, బట్ చెప్తున్నా. ఓకే బాయ్ బాయ్.